ప్రధాని మోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి భేటీ అయ్యారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చిస్తున్నారు. రాష్ట్ర సమస్యలు, విభజన హామీలపై సహకరించాల్సిందిగా ప్రధాని మోదీని రేవంత్ రెడ్డి కోరారు. ప్రధాని మోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి భేటీ అయ్యారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చిస్తున్నారు. రాష్ట్ర సమస్యలు, విభజన హామీలపై సహకరించాల్సిందిగా ప్రధాని మోదీని రేవంత్ రెడ్డి కోరినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, ఢిల్లీ కేంద్రంగా ప్రధాని మోడీని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఈ ఇద్దరు నేతలు కూడా కొద్దిసేపటి క్రితమే ప్రధాని మోడీని కలవడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ రాష్ట్రానికి విభజన హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలను నెరవేర్చడంతో పాటు అదేవిధంగా రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి నిధులు సంబంధించినటువంటి అంశంలో పెండింగ్ లో ఉన్నటువంటి నిధులను వెంటనే ఇవ్వాలి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలంటూ కూడా మోడీని రేవంత్ రెడ్డితో పాటు బట్టి విక్రమార్క ఇద్దరు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. మరొకవైపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారిగా ఈ రోజు ప్రధాని మోడీతో రేవంత్ రెడ్డి అదేవిధంగా బట్టి విక్రమార్క భేటీ అవ్వడం జరిగింది. ఈ సందర్భంగా విభజనకు సంబంధించినటువంటి హామీలతో పాటు మరొకవైపు తెలంగాణ రాష్ట్రంలో గత ముఖ్యమంత్రి గత ప్రభుత్వ పాలనకు సంబంధించినటువంటి అంశం పైన కూడా చర్చించినట్లయితే సమాచారం అందుతుంది. దీని తర్వాత ఏఐసీకి సంబంధించినటువంటి అగ్రనేతలతో కూడా ఈ ఇద్దరు రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క సమావేశం కాబోతున్నారు. సమావేశం అయ్యి ముఖ్యంగా రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికలకి సంబంధించి అదేవిధంగా మరొకవైపు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కానీ ఎమ్మెల్సీ ఎవరికి ఇవ్వాలన్న దానిపైన ఇప్పటి వరకు కూడా ఒక స్పష్టత రాలేదు. దానికి సంబంధించినటువంటి అంశంలో కూడా అధిష్టాన పెద్దలు సోనియా గాంధీ అదేవిధంగా రాహుల్ గాంధీతో పాటు ఖర్గే, కేసీ వేణుగోపాల్ ఈ నేతలందరితో కూడా సమావేశం అయ్యి నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి అంశంలో అధిష్టాన పెద్దలు నిర్ణయం తీసుకుని ఆ దిశగా ప్రస్తుతం ముందుకు వెళ్లాలనేటటువంటి ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. ప్రస్తుతం ఆ దిశగానే అధిష్టాన పెద్దలతో చర్చలు జరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది చెప్పాలి. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ గాంధీ భవన్ వేదికగా ఏసీ సమావేశం ఏర్పాటు చేసుకుని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాలను కూడా అధిష్టాన పెద్దలకు వివరించబోతున్నారు. ఎందుకంటే సంక్రాంతి తర్వాత పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటిస్తామంటూ కూడా టీపీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇక్కడ రాష్ట్ర కాంగ్రెస్ నేతల అభిప్రాయాలను అన్నింటినీ కూడా అధిష్టాన పెద్దలకు వివరించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ నాగేంద్ర.